నమస్తే నేను హరీష. కేసీఆర్ వార్నింగ్, ఉత్తమ్ కౌంటర్. కిషన్ రెడ్డి వర్సెస్ మహేష్ గౌడ్. టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు. కాంగ్రెస్ పై మోదీ అటాక్. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. రైల్వే ఛార్జీల పెంపు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. 2 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. పోరాడాల్సిన ప్రభుత్వం మాట్లాడట్లేదని, అందుకే తాను రంగంలోకి దిగానని చెప్పారు. పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లు సమయం ఇచ్చామని, ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతామని తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ప్రజా ఉద్యమాలు చేస్తామని, బహిరంగ సభలు పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నారు. ఎక్కడికక్కడ తోలు తీస్తామని హెచ్చరించారు. తెలంగాణ అప్పులపై ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాము చేసిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నామంటూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారణ కాగ్ ఎండగట్టిందని, తమ హయాంలో కేవలం 2,75,000 కోట్ల రుణాలు తీసుకున్నట్లు కుండబద్దలు కొట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ పైన కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తాము ఫార్మా సిటీ కోసం భూమి సేకరిస్తే దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారని మండిపడ్డారు. విద్యార్థులను సరిగా చూసుకోలేని వాడు ఫ్యూచర్ సిటీ కడతారా అంటూ ప్రశ్నలు సంధించారు. వంతార పేరుతో జూ పార్క్ ను అమ్మేస్తారా అని ఆరోపించారు. బీజేపీ పైన మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణకు మొదటి నుంచి శనిలా దాపరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజమన్న కేసీఆర్ ఎంత తెలివి తక్కువ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తనను తిట్టడం, తన చావును కోరుకోవటమే పనిగా పెట్టుకుందని కేసీఆర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని, అధికార పార్టీపై వ్యతిరేక స్పష్టంగా కనిపించిందన్నారు. గర్వంతో ఎగిరి ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ ఎప్పుడూ అహంకారంతో వ్యవహరించలేదని, ఇప్పుడు వాళ్లు మనకు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదని కేసీఆర్ విమర్శించారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని, అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు. ఒకప్పుడు యూరియా ఇంటికి చేను వద్దకు వచ్చేదని, ఇప్పుడు కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఉన్న పథకాలను కాంగ్రెస్ ఆపేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతుందని కేసీఆర్ విమర్శించారు. చెక్ డ్యాముల్ని బాంబులు పెట్టి పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్ డ్యాములను కూల్చిన వాళ్లను పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని కేసీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. జనవరి 2వ వారంలో పాలమూరులో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 2వది, నల్గొండ జిల్లా హాలియాలో 3వ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలమూరు డీపీఆర్ను 2023లోనే కేంద్రం వెనక్కి పంపిందన్నారు. ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసిందే కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు జరిగిన మేలు శూన్యమని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, 10 ఏళ్లు అధికారంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 45 టీఎంసీలు మాత్రమే అడిగామంటూ తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పటికే కేంద్రానికి తాను రాసిన 2 లేఖలు రాశారని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రంతో బీఆర్ఎస్ కంటే తాము ఎక్కువే పోరాడుతున్నామని తెలిపారు. కృష్ణా జలాల ఏపీకి 512 టీఎంసీలు ఒప్పుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు ఉత్తమ్. పంచాయతీ ఎన్నికల్లో తాము 70% గెలిచామని, ఇక బీఆర్ఎస్ ఎక్కడుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావు చేసిన తప్పిదాలతో తెలంగాణలో నదీ జలాల సమస్యలు ఉత్పన్నమైందని విమర్శించారు. వృధా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్న మహేష్ గౌడ్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయరా అని ప్రశ్నించారు. మేనిఫెస్టో 6 గ్యారెంటీల అమలుపై ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని అడిగారు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సమయంలోనైనా వీటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా అంటూ క్వశ్చన్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకి తెచ్చింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో తమ 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి మోకాలు అడ్డు పెడుతున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ అడ్డుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడతానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటికే రాజకీయాల్లో బీఆర్ఎస్ తో రేవంత్ ఆట ఆడుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరూ లేరన్నారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ కావడంతో కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిందన్నారు. స్టేషన్ ఖైర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు అహంభావం ఎక్కువని విమర్శించారు. కేటీఆర్ మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుందన్నారు. బీఆర్ఎస్ కు గ్రామాల్లో ఉనికి లేకుండా పోయిందని విమర్శించారు.
తెలంగాణ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. శీతాకాల అసెంబ్లీల నిర్వహణ, తేదీల అంశాలపై చర్చించనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపైన మంత్రులతో సమాలోచనలు చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 742% రిజర్వేషన్లపై చర్చించే ఛాన్స్ ఉంది. మేడారం మహాజాతర పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. ఇప్పటికే సమ్మక్క సారళమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో నిర్వహించిన ఎట్ హోంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక అంశాలపై చర్చించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 255 కోట్ల ట్రిప్స్ పూర్తయ్యాయని తెలిపారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తదుపరి సర్ తెలంగాణలోనే జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బీఎల్ఓల సమావేశంలో పాల్గొన్న జ్ఞానేష్ కుమార్ తెలంగాణలో ఎస్ఐఆర్ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సగటున ఒక్కో బీఎల్ఓకు 930 మంది ఓటర్లు వస్తారని చెప్పారు. సామాజిక ఉద్యమకారుడు గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ లో ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి 4 వాహనాలు వెళ్లిన ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరై వారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆయనకు ఎన్ఐఏ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ అధికారులకు సిపి సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమావేశమైన సజ్జనార్ పూర్తిస్థాయి ఛార్జ్షీట్ ఏర్పాటు చేయాలని, కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయించారు. రాజకీయ నాయకులతో పాటు అధికారులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో కేసు నడుస్తున్నందున జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో 2వ రోజు ప్రభాకర్ రావును సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు ప్రశ్నించారు. సిట్ ఆఫీస్ నుంచి బషీర్బాగ్ లోని సీసీఎస్ కు తరలించి విచారించారు. ట్యాపింగ్ వెనక అసలు కుట్ర సూత్రధారి ఎవరు, ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే కోణంలో సిట్ లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అటు గన్మన్ బలవన్మరణ యత్నం గురించి తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం సర్జరీ చేశారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైతన్య బలవన్మరణానికి యత్నించాడని రంగనాథ్ తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కనహ శాంతివనంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుందని తెలిపారు. ధ్యానం చేస్తున్న వారి మనసు ఏకాగ్రతతో ఉంటుందని చెప్పారు. మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు. ఏపీలోని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని టీడీపీ నియమించింది. 25 జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం వంటి అంశాల ఆధారంగా పదవులు కేటాయించారు. 8 మంది బీసీ, 11 మంది ఓసీ, 4 ఎస్సీ, 1 మైనారిటీ, ఎస్టీకి చెందిన వారికి ఛాన్స్ ఇచ్చారు. మరోవైపు ప్రధాన కార్యదర్శులను నియమించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం గ్యారంటీ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మేనిఫెస్టోని మాజీ సీఎం జగన్ ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించారని తెలిపారు. వైసీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సజ్జన భారీ కేక్ ను కట్ చేశారు. 5 ఏళ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఏపీలో రాక్షస పాలనకు చరమగీతం పాడారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. పేద ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. దీనివల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడతారని తెలిపారు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. అటు వైఎస్ షర్మిల కూడా జగన్ కు విషెస్ చెప్పారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా సింహాచలం అప్పన్నస్వామికి వైసీపీ నేత భారీ విరాళం ఇచ్చారు. భీమిలి వైసీపీ కోఆర్డినేటర్ చిన్న శ్రీను అప్పన్నస్వామికి 40 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. నెక్లెస్ రూపంలో స్వామివారికి కానుకగా ఇచ్చారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో పోటీలను బ్రాహ్మణి ప్రారంభించారు. లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన విజేతలకు 10 లక్షల విలువైన బహుమతులు అందజేస్తామని బ్రాహ్మణి తెలిపారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమైంది. కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ తమ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. 2024లో అప్పటి ప్రభుత్వ అనుమతితోనే కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. కాలుష్యానికి పొగమంచు తోడవటంతో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో నమోదయ్యాయి. ఢిల్లీ వ్యాప్తంగా 430 పాయింట్లకు పైగా AQI నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. అక్షర్ధామ్, ఆనంద్ విహార్, ఘజియాపూర్లో 438 పాయింట్లు, వివేక్ విహార్లో 425, జహంగీర్పూర్లో 420, నెహ్రూ నగర్లో 418గా నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. దీంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులకు ముందుగానే అధికారులు అడ్వైజరీ జారీ చేశారు. కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. దేశ వ్యతిరేక ఆలోచనలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తూనే ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. అస్సాంలో పర్యటించిన మోదీ బంగ్లా చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని మండిపడ్డారు. ప్రజల జీవితాలు నాశనమైనా పట్టించుకోదన్నారు. అస్సాంలో టీ కార్మికులకు భూమిపై హక్కులిచ్చామని ఈ ఛాయ్ వాలా కాకుంటే ఇంకెవరు చేస్తారన్నారు. అస్సాం వ్యాలీలో ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ ను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అమోనియా, యూరియా ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి పూజ నిర్వహించారు. దీనికి 10,900 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎంతో మందికి ఉపాధి దక్కడంతో పాటు ఎరువుల కొరత తీరనుంది. అస్సాం పర్యటనలో భాగంగా స్వాహిద్ స్మారక్ క్షేత్రంలో ప్రధాని మోదీ నివాళులర్పించారు. అస్సాం ఉద్యమ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇది ఒక భావోద్వేగమైన క్షణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. చీకటి రోజులను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. ప్రధాని మోదీ నెల 25న ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోదీ టూర్కు సంబంధించిన ఏర్పాట్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని యోగి అధికారులను ఆదేశించారు. బీబీజీ రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. గతంలో 100 రోజుల పని హామీ కల్పించిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశాలు విపక్ష నిరసన నడుమి ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. MGNREGS పై ప్రజల్ని కాంగ్రెస్ తప్పుదో పట్టిస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. తాము తెచ్చిన చట్టం ద్వారా కార్మికులు 120 రోజుల పని దొరుకుతుందని తెలిపారు. వేతనాలు ఆలస్యమైతే అదనంగా చెల్లించేందుకు వీలు కల్పించామన్నారు. ఉపాధి కల్పించడానికి, గ్రామాల అభివృద్ధికి తగినంత నిధులు ఉండేలా చూసుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. నరేగా పథకం పేరు మార్చడం ద్వారా గాంధీని రెండోసారి హత్య చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. హిందీ పదాలతో ఇంగ్లీష్లో చట్టం తీసుకొచ్చారని చెప్పారు. దీన్ని అర్థం చేసుకోవటం మంత్రులకు కూడా కష్టమన్నారు. కొత్త పథకం దేశవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కాదని తెలిపారు. మోదీ ప్రభుత్వం పేరు కోసం రాజకీయం చేస్తోందని ఎంపీ దీపేంద్ర హుడా ఆరోపించారు. నరేగాను తొలగించి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది పేదల పొట్టకొట్టారని చూస్తోందన్నారు. కోవిడ్ సమయంలో పనికి ఆహార పథకమే సంజీవనలా పనిచేసిందని తెలిపారు. బీబీజీ రామ్జీ చట్టానికి గ్యారంటీ లేదని విమర్శించారు దీపేంద్ర హుడా. తక్షణమే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల జాతీయ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఉపాధి హామీ చట్టం పథకానికి గాంధీ పేరును తొలగించడాన్ని తప్పుపట్టింది. భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత అమలుపోతులోకి మరిన్ని అధునాతన సాంకేతిక ఆయుధాలు చేరనున్న 850 కాముకాజీ డ్రోన్లు కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉంది. డిసెంబర్ చివరి వారంలో జరగనున్న రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఘటనతో అప్రమత్తమైన భారత్ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. శత్రుమూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్స్ ను సమకూర్చుకుంటోంది. కేంద్ర మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని తెలిపారు. భారత్ కు వ్యూహాత్మక రాజకీయాలు, రాజ్య నిర్వహణ తెలియని అనేక మంది విదేశీ రచయితల పుస్తకాలు రాసిన వ్యాఖ్యలను చదివి విసిగిపోయానని చెప్పారు. మన సంప్రదాయాలు వారికి తెలియవు కాబట్టి భారత్ పాటిస్తున్న రాజనీతిని ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాట్ కామెంట్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను రాజకీయ కోణంలో చూడటం అతిపెద్ద తప్పు అన్నారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ ను పోల్చడం రాజకీయ కోణంలో చూడటంతో ప్రజలు తరచూ అపార్థాలు తలెత్తుతున్నాయని చెప్పారు. నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన సంఘ సేవలను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.
రైల్వే శాఖ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాల దృష్టిలో ఉంచుకుని స్వల్పంగా ఛార్జీల సవరణలు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సబర్బన్ నెలవారీ టికెట్ ఛార్జీలో ఎలాంటి పెంపుదల లేదని తెలిపింది. జనరల్లోనూ 215 కిలోమీటర్ల వరకు పెరిగిన ఛార్జీలు వర్తించమని స్పష్టం చేసింది. దీంతో రోజువారీ ప్రయాణించే ప్రయాణికులపై అదనపు భారం పడలేదు. అటు పెంచిన ఛార్జీలతో భారత రైల్వేలకు ఏటా అదనంగా 600 కోట్ల రూపాయల ఆదాయం రానుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. నాన్ ఏసీ కోచ్లలో 500 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రయాణికులు అదనంగా 10 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. 10 ఏళ్ల కాలంలో రైల్వే శాఖ ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ప్రజాదరణ పొందిన టూల్స్ ను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ప్రభుత్వానికి చెందిన అధికారిక పరికరాలు, సిస్టమ్స్ పై ఈ ఏఐ టూల్స్ వినియోగాన్ని పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది. సమాచార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిస్తే 6 కోట్లు ఇస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. రజతం గెలిస్తే 4 కోట్లు, కాంస్యానికి 3 కోట్లు అందిస్తామని తెలిపారు. కర్ణాటక నుంచి ఎవరైనా స్వర్ణం లేదా రజతం గెలవాలనే తమ ఉద్దేశమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి సత్తా చాటింది. బీజేపీ తిరుగులేని ఆధిక్యత చాటింది. మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకుంది. ఇందులో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 288 స్థానిక సంస్థలకు 2 దశలుగా ఎన్నికలు జరిగాయి. అటు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి చేతికిల పడింది. విపక్ష మహాకూటమి 49 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. కూటమిలోని కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 59 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్ లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కర్నల్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆయన ఇంట్లో 2 కోట్లకు పైగా నగదు లభించడంతో దీపక్ కుమార్ను అరెస్ట్ చేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఢిల్లీ, బెంగళూరులోని దీపక్ సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తోంది. బెంగాలీ సింగర్ లగ్నజిత్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక పాఠశాలలో జరిగిన లైవ్ కాన్సర్ట్ లో సెక్యులర్ పాట పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటించారు. తూర్పు మిడ్నాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. భక్తి పాటలు పాడుతుంటే మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపైకి వచ్చి అడ్డు తగిలినట్లు తెలిపారు. బెంగాలీ సింగర్ను దుర్భాషలాడడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. గాయనిపై దాడికి ప్రయత్నించిన మాలిక్ అధికార టీఎంసీ సభ్యుడని బీజేపీ నేత షాకుదేవ్ పాండా ఆరోపించారు. గాయని ఏ పాట పాడాలో కూడా వారే నిర్దేశించడాన్ని తప్పుపట్టారు. దాడికి యత్నించారంటూ పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదంటూ మండిపడ్డారు. ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో హిమపాతం మొదలైంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాలు కనిష్ట ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే దిగువకు పడిపోయాయి. జలవనంలో ఉపరితల భాగాల్లో పలుచని మంచు కోరలు కనిపిస్తున్నాయి. గుల్మార్గ్ లోని సోనమార్గ్, దూదుపత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు పేరుకుపోయింది. అటు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలు పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డు క్లియరెన్స్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి లభ్యత వంటి వాటిపై దృష్టి సారించారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి టూరిస్టులు పోటెత్తారు. శీతాకాల వేళ మనాలి అందాలను చూసేందుకు క్యూ కట్టారు. భారీ సంఖ్యలో టూరిస్టులతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాలుష్యం కోరలు చేస్తుండటంతో ప్రజలు టూరిస్టు ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. శుభ్మన్ గిల్ కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే గిల్ తో తాము టచ్ లో ఉన్నామని ముందే ఫోన్ చేసి చెప్పామని బీసీసీఐ పేర్కొంది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్ నుంచి కియారా లుక్ రిలీజ్ అయింది. నదియా అనే పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో 2 హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.